అందరికి నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు అంశం ఏమిటంటే, చాలా మంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా షేన్యార్ తుఫాను వలన వర్షాలు పడుతుందని చాలా మంది భ్రమపడుతున్నారండి. ఇది షేన్యార్ తుఫాను కాదు, ఉపరితల ఆవర్తనము. ఉపరితలం అంటే ఏమిటి? సముద్రం మీద కానీ భూమి మీద కానీ ఒక దానిని ఉపరితలం అని అంటారు. ఉపరితలం మీద ఒక ఆవర్తనం ఏర్పడితే దానిని ఉపరితల ఆవర్తనం అని అంటారు. ఈ ఉపరితల ఆవర్తనం వలన వర్షాలు అన్ని వైపులా పడతాయండి. అదే వాయుగుండం వలన వాయువు అంటే గాలులు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. తుఫాను వలన వాయుగుండం కంటే మించినటువంటి గాలులు వీస్తూ ఉంటాయి. పెను తుఫాన్ అంటే తుఫానుకు మించినటువంటి గాలులు వీస్తూ ఉంటాయి. అది 90 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు. ఇలా ఉంటే దానిని పెను తుఫాన్ అంటారండి. ఇప్పుడు షేన్యార్ తుఫాను 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వస్తుందండి. ఇది ఫైలిన్ తుఫాను, హుద్హుద్ తుఫానును మించి రాబోతుందని అంటున్నారు వాతావరణ నిపుణులందరూ కూడా. కాబట్టి మనమందరూ కూడా, రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందండి. కాబట్టి ఈ వర్షాలు షేన్యార్ తుఫాన్ అని చాలా మంది భ్రమపడుతున్నారు. షేన్యార్ తుఫాను కానే కాదండి. అది సముద్రంలో ఒక కొత్త నాటకం ఆడబోతోంది. ఎటువైపు వెళ్దామనేటటువంటి దీర్ఘాలోచనలో పడిందండి. కాబట్టి దాని దీర్ఘాలోచన ప్రకారం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడికి గురి చూసి కొడుతుందో అక్కడికి వెళ్తుందండి. కాబట్టి మనం షేన్యార్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నానండి. వాతావరణ నిపుణులు అందించినటువంటి నివేదిక ప్రకారము పల్లెటూరు సీను గారు మీకందరికి కూడా అప్రమత్తం చేసేటటువంటి విషయంలో ఈ వీడియోని చేస్తున్నారండి. ధన్యవాదములండి.